హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఇంకొక వీడియో సాల్వ్ చేద్దాము. అది వచ్చేసి అరేస్ మీద. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్ ఈస్ రొటేట్ అన్ అరే బై డి స్టెప్స్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే గివెన్ అన్ అరే రొటేట్ ది అరే ఇన్ లెఫ్ట్ డైరెక్షన్ బై డి స్టెప్స్ వెర్ డి ఇస్ ది పాజిటివ్ ఇంటిజర్. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మనకు ఒక అరే ఇస్తారు, ఆ అరేని మనము రొటేట్ చేయాలి. ఎట్లా రొటేట్ చేయాలి? లెఫ్ట్ డైరెక్షన్ నుంచి రొటేట్ చేయాలి. బై ఎన్ని స్టెప్స్ అంటే డి స్టెప్స్. డి అనేది వాళ్ళు క్వశ్చన్ లో ఇస్తారు, విచ్ ఇస్ ఎ పాజిటివ్ ఇంటిజర్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఒక అరే ఇచ్చారు, ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ డి వాల్యూ వచ్చేసి 3 ఇచ్చారు. అంటే మనము లెఫ్ట్ నుంచి 3 ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి బ్యాక్ లో యాడ్ చేయాలి, అప్పుడు రొటేట్ అవుతుంది ఆ అరే. అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే 4 5 6 7 8 1 2 3. అంటే ఇక్కడ మనము లెఫ్ట్ రొటేట్ బై 3 స్టెప్స్ చేసినాం అన్నట్టు. సో ఈ వీడియోలో మనము 3 అప్రోచెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, దెన్ బెటర్ అప్రోచ్ అండ్ దెన్ వచ్చేసి ఆప్టిమల్ అప్రోచ్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ ఆర్డర్లో కనుక మీరు ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. బికాస్ దే విల్ నో యువర్ థాట్ ప్రాసెస్. అంటే మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతున్నారు, మీకు ఆ ప్రాబ్లమ్ని చూడగానే ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి అండ్ దాన్ని హౌ ఆప్టిమైజ్ యు ఆర్ డూయింగ్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో అందుకే ఈ ఆర్డర్లో ఇంటర్వ్యూలో చెప్తే బాగుంటుంది. ఫస్ట్ మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం ఈ వీడియోలో. సో నాకు ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే మనకు అరే లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఈ అరే లిస్ట్ లో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, లైక్ రొటేట్ చేయడానికి, దట్ ఈస్ కలెక్షన్స్ డాట్ రొటేట్. సో ఇందులో మనం ఫస్ట్ ఇనిషియల్గా అరే లిస్ట్ని పాస్ చేయొచ్చు అండ్ ఇక్కడ డి వాల్యూ పెట్టొచ్చు. డి వాల్యూ అనేది పాజిటివ్లో ఇస్తే రైట్ రొటేట్ అవుతుంది అండ్ నెగిటివ్లో ఇస్తే లెఫ్ట్ రొటేట్ అవుతుంది. సో మనము ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కింద సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఒక అరే లిస్ట్ తీసుకుందాము అండ్ ఈ అరే లిస్ట్లో ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేద్దాం యాజ్ ఎ సెకండ్ స్టెప్. సో ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసినాక 1 2 3 4 5 6 7 8 అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసేద్దాం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి, కలెక్షన్స్ డాట్ రొటేట్ అనే మెథడ్ని యూజ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ అరే లిస్ట్ని పాస్ చేద్దాము అండ్ నెక్స్ట్ డి వాల్యూ ఎంత 3 కాబట్టి 3ని పాస్ చేద్దాం. బట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ ఉంటేనేమో రైట్ అన్నాను, నెగిటివ్ ఉంటేనేమో లెఫ్ట్ అన్నాను కదా. సో ఇక్కడ మనం -3 ఇస్తున్నాం. సో వన్స్ ఈ -3 ఇచ్చినాక దీన్ని రిటర్న్ చేస్తే సింప్లీ మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అని అంటే 4 5 6 7 8 1 2 3. అంటే ఈ స్టార్టింగ్ 3 ఎలిమెంట్స్ అనేటివి 8 తర్వాత వచ్చినాయి, అంటే రొటేట్ చేసినట్టు. ఇక్కడ మనము ఒక అరే లిస్ట్ ని తీసుకుంటున్నాం. ఆ అరే లిస్ట్ వచ్చేసి ఎన్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎన్ అనేటివి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట అరేలో. సో ఇక్కడ ఎన్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎక్స్ట్రాగా అరే లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాం టు స్టోర్ ది ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్, అందుకే మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము బెటర్ అప్రోచ్ చూద్దాము దీనికంటే. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ ఏం ఎక్స్ట్రా అరే లిస్ట్ ని యూజ్ చేయకుండా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ బెటర్ అప్రోచ్ ని చూద్దాము. బట్ దానికంటే ముందు కొన్ని డి వాల్యూస్ ని చేంజ్ చేస్తూ ఎగ్జిస్టింగ్ అరేని రొటేట్ చేద్దాము. సో ఫస్ట్ మనకు డి అనేది 3 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే 4 5 6 7 8 1 2 3 ఇట్లా వస్తుంది. వెన్ డి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు 5 6 7 8 1 2 3 4 ఇట్లా వస్తుంది. సో అట్లనే డి ఈజ్ ఈక్వల్స్ టు మనము ఎంటైర్ అరే యొక్క సైజ్ తీసుకుందాం. అది వచ్చేసి 1 2 3 4 5 6 7 8. డి ఈజ్ ఈక్వల్స్ టు 8 తీసుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే అరే 1 2 3 4 5 6 7 8. అంటే మనకు మళ్ళీ ఎగ్జిస్టింగ్ అరే అనేది వచ్చేసింది. సిమిలర్గా ఇప్పుడు నేను డి ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాను. అంటే 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే 8 రొటేషన్స్ చేసినాక మనకు సేమ్ అరే వచ్చింది. జస్ట్ మనము మళ్ళీ ఎక్స్ట్రా 2 రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎట్లా వస్తుంది 3 4 5 6 7 8 1 2. ఇప్పుడు సిమిలర్గా డి ఈజ్ ఈక్వల్స్ టు 11 తీసుకుందాం. 11 అంటే 8
ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 11 అవుతుంది. 8 ఆల్రెడీ చేసినాం అంటే సేమ్ ఎగ్జిస్టింగ్ అరే ఉంటుంది. ఏం మోడిఫికేషన్స్ అవసరం లేదు. జస్ట్ మనము 3 రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. 3 రొటేషన్స్ ఆల్రెడీ ఇక్కడ చూసినాం. సో నేను ఎందుకు ఈ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనంటే మనకు క్వశ్చన్ లో ఇప్పుడు ఏదైనా కానీ బిలో 10 ఆర్ బిలో అరే యొక్క సైజ్ ఉన్నంత వరకు అయితే మనము ఈజీగా చేయగలుగుతాము ఇట్లా రొటేషన్స్ అనేటివి. బట్ వేర్ ఇన్ కేస్ మన డి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 10 ఇచ్చినప్పుడు ఆర్ గ్రేటర్ దెన్ సైజ్ ఆఫ్ ది అరే ఇచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే నేను ఈ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఉండేలాగా చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనకు 20 ఇచ్చింది అనుకోండి, దీన్ని ఎట్లా చేయొచ్చు, 8 ప్లస్ 8 ఎంత 16. 16కి ఇంకా 4 యాడ్ చేస్తే 20 వస్తుంది కదా. సో 4 అనేది ఆల్రెడీ ఇక్కడ చూసినాం. సో లార్జర్ వాల్యూస్ ఆఫ్ డి ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ గా చేయడానికి మనం ఏం చేస్తాము అనంటే వాళ్ళు ఇచ్చిన డి వాల్యూని డి మాడ్యులో ఎన్, వేర్ ఎన్ ఇస్ ద సైజ్ ఆఫ్ అరే. అంటే ఇక్కడ మనం చూస్తే 10 ఇచ్చినాం, 10 మాడ్యులో 8 అంటే ఎంత వస్తుంది మనకు, 2 వస్తుంది అట్లా. సో అందుకే మనము డి ఈజ్ ఈక్వల్స్ టు డి మాడ్యులో ఎన్ అనేది ఇనిషియల్ గా వాళ్ళు అరే ఇచ్చినాక ఫస్ట్ స్టెప్ చేయాల్సింది వచ్చేసి ఇది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ డైరెక్ట్ అప్రోచ్కి వెళ్ళిపోదాము. సో మనము డి ఈజ్ ఈక్వల్స్ టు డి మాడ్యులో ఎన్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ డి ఎంత వచ్చింది, 3 మాడ్యులో మనకు 8 కాబట్టి ఇది 3నే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అనంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఒక టెంపరరీ అరేని తీసుకుందాం. ఈ టెంపరరీ అరేలో స్టార్టింగ్ 0 నుండి డి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసుకుందాం. అది వచ్చేసి ఇక్కడ ఇండెక్స్ ఇస్తే 0 1 2 3 4 5 6 7. 0 నుంచి 3 అంటే ఈ స్టార్టింగ్ 3 ఎలిమెంట్స్ ని మనము టెంపరరీ అరేలో స్టోర్ చేసుకుందాం. అది వచ్చేసి 1 2 3. సో ఫస్ట్ స్టోరింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అనంటే జస్ట్ మనము వీటి యొక్క ప్లేసెస్ ని షిఫ్ట్ చేయడమే కదా. 4 ని ఇండెక్స్ 0 దగ్గరికి తీసుకురావాలి, 5 ని 2, 6 ని 3 దగ్గరికి, 7 ని 4 దగ్గరికి, అండ్ దెన్ 8 ని 5 దగ్గరికి. అంటే షిఫ్టింగ్ చేస్తున్నాం, షిఫ్టింగ్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ మనము 4 నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నిటిని తీసేసుకున్నాం కాబట్టి 4th ఎలిమెంట్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మన ఫర్ లూప్ వచ్చేసి i ఈజ్ ఈక్వల్స్ టు డి నుంచి అరే యొక్క లెంత్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తాము అనంటే షిఫ్టింగ్ అన్నాను కదా. సో అరే ఇజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్, ఇక్కడ మీరు కనుక చూస్తే 4 అనే ఎలిమెంట్ 3rd ఇండెక్స్ దగ్గర ఉంది. ఈ 3rd ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని మనము 0th ఇండెక్స్ దగ్గరికి మూవ్ చేయాలి, రైట్. సో 3rd ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి, 4 కదా. సో ఈ 4 ని మనము 1 ప్లేస్ లో పెట్టాలి. సో అంటే ఇక్కడ మనము i ఈజ్ ఈక్వల్స్ టు డి నుంచి స్టార్ట్ చేసినాం. మనకు డి ఎంత 3 కదా, సో 3 ఉంది. అరే ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా, సో అరే ఆఫ్ 3 ఎంత 4. అంటే ఇక్కడ మనకు 4 అనేది వచ్చింది వాల్యూ. సో ఈ 4 వాల్యూని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, 0th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. మీరు సింపుల్ గా చూస్తే i మైనస్ డి గనక చేసింది అనుకోండి, i ఎంత మనకు 3 ఉంది. సో 3 మైనస్ డి వాల్యూ ఎంత 3 కాబట్టి 0. అంటే మనము అరే ఆఫ్ 0 ప్లేస్ లో పెట్టొచ్చు. అండ్ సింపుల్ గా i అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. i ప్లస్ ప్లస్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంటుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అయినప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇక్కడ అరే ఆఫ్ 4 ఎంత 5, అంటే 5 అనే వాల్యూ ఉంది. సో దీన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, 2 దగ్గర ప్లేస్ చేయాలి. i వాల్యూ ఎంత ఉంది 4, 4 మైనస్ 3 ఎంత 1, అంటే అరే ఆఫ్ 1 ఇక్కడికి మూవ్ అవుతుంది. 5 వాల్యూ అనేది ఈ ప్లేస్ కి వస్తుంది. సో ఇక్కడ మనము అరే ఆఫ్ i మైనస్ డి ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ i అనేది తీసుకుంటాం. సో ఇట్లా చేసిన తర్వాత మన అరే వచ్చేసి ఎలా ఉంటుందంటే 4 5 6 7 8 అండ్ 3 స్పేసెస్. అంటే ఈ ఎలిమెంట్స్ అనేటివి ఏం లేవు, ఎందుకంటే మనము ఈ స్టార్టింగ్ డి ఎలిమెంట్స్ అన్నిటిని టెంపరరీ అరేలో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఇండెక్స్ ఇద్దాం. 0 1 2 3 4 5 6 7 ఈ ప్లేసెస్ అనేటివి మనము ఫిల్ చేయాలి. సో ఇప్పుడు స్టెప్ 3 ఏం చేస్తాము అని అంటే టెంపరరీలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని మనము ఈ అరేలో ప్లేస్ చేస్తాం 5 6 7 ఇండెక్స్ దగ్గర. సో అది ఎట్లా చేస్తాము అని అంటే ఇక్కడ మీరు మొత్తం అరే యొక్క సైజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 8 తీసుకోండి. అండ్ n మైనస్ డి చేశారనుకోండి, డి ఎంత మనకు 3, అంటే 8 మైనస్ 3 చేస్తే 5. అంటే మన ఫర్ లూప్ అనేది 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫర్ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు i ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ డి అండ్ i లెస్ దాన్ n అండ్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేయాలి, అరే ఆఫ్ i అంటే 5th ప్లేస్. అండ్ నెక్స్ట్
ఈ టెంపరరీ ఉంది చూడండి, ఈ టెంపరరీలో ఉన్న ఎలిమెంట్స్ని ప్లేస్ చేయాలి. బట్ టెంపరరీలో మనకి ఎట్లా ఉంది అని అంటే 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ వీటి యొక్క ఇండెక్సెస్ చూస్తే మనకు 0 1 2 ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేస్తామంటే, మనం ఇనిషియల్గా ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నాను, ఇనిషియల్గా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంటుంది. మనకు 5 మైనస్ ఎంత అయితే ఈ 0 అనేది వస్తుంది. 5 మైనస్ ఎన్ మైనస్ డి, ఇక్కడ ఇది చూడండి, ఎన్ మైనస్ డి చేస్తే మనకు 5 వస్తుంది. అంటే అప్పుడు 5 మైనస్ 5 0 అవుతుంది కదా. సో అప్పుడు ఇట్లా రాద్దాం, ఐ మైనస్ ఎన్ మైనస్ డి. సో ఇప్పుడు నేను ఇదే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు అరే ఆఫ్ 5 ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము, టెంపరరీ ఆఫ్ ఇక్కడ 5 మైనస్ ఎన్ ఎంత మనకు 8 మైనస్ 3. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, ఇదంతా 0 వస్తుంది. సో టెంపరరీ ఆఫ్ 0 ఏముంది, 1 అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాం, అరే ఆఫ్ 5 దగ్గర. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 అయినప్పుడు అరే ఆఫ్ 6. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, టెంపరరీ ఆఫ్ 6 మైనస్ 8 మైనస్ 3, ఇది ఎంత అవుతుంది, టెంపరరీ ఆఫ్ 1. ఈ టెంపరరీ ఆఫ్ 1 దగ్గర ఏముంది, 2 ఉంది. ఈ 2 అనేది 6th ప్లేస్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 7 అయినప్పుడు అరే ఆఫ్ 7 అండ్ దెన్ టెంపరరీ ఆఫ్ ఐ ఎంత మనకు 7 మైనస్ 8 మైనస్ 3. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 2. అంటే 2 దగ్గర ఎంత ఉంది, 3 ఉంది. ఈ 3 అనేది 7th ఇండెక్స్ దగ్గర పెట్టాలి, అంటే 3. సో 3 అనేది ప్లేస్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఈ అరేని కనుక చూస్తే ఇది 3 టైమ్స్ రొటేట్ అయింది, లెఫ్ట్ రొటేట్ అయింది. సో ఇది వచ్చేసి బెటర్ అప్. సో ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, డి ఎలిమెంట్స్ అనేటివి ఒక టెంపరరీ దాంట్లో స్టోర్ చేస్తున్నాం. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ డి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్ లూప్లో డి నుంచి స్టార్ట్ అయ్యి ఎంటైర్ అరే ఎలిమెంట్స్ ఉన్న వాటికి పొజిషన్స్ని షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఆఫ్ ఎన్ మైనస్ డి అవుతుంది కదా, అంటే డివి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ టోటల్ నుంచి డి తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటే అన్ని ఎలిమెంట్స్ని మనము షిఫ్ట్ చేస్తున్నాం, కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డి ఎలిమెంట్స్ని మళ్ళీ మనము టెంపరరీ నుంచి అరేలోకి బ్యాక్ ఇన్సర్ట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి డి క్యాన్సిల్ అయినప్పుడు O ఆఫ్ n అవుతుంది. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ అడిషనల్గా మనము టెంపరరీ అనే ఒక అరేని యూజ్ చేస్తున్నాం విచ్ కెన్ స్టోర్ డి ఎలిమెంట్స్, కరెక్ట్. సో అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ డి అవుతుంది. మీరు ప్రీవియస్ అప్రోచ్లో స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే O ఆఫ్ n ఉంది. సో ఈ బెటర్ అప్రోచ్లో మనము O ఆఫ్ డికి రెడ్యూస్ చేసినాం. అంటే కొంచెం స్పేస్ కాంప్లెక్సిటీలో అయితే చేంజ్ వచ్చింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం, అది ఇంకా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్, ఇందులో జస్ట్ మన కామన్ అబ్జర్వేషన్ ఇద్దాము అరేకి. ఎట్లా అంటే, సో ఇప్పుడు మనకు టాస్క్ ఏంటిది, లెఫ్ట్ రొటేట్ చేయాలి కదా. అంటే స్టార్టింగ్ 3 ఎలిమెంట్స్ని తీసుకుందాము, మనకు d ఈక్వల్స్ టు 3 ఇచ్చింది కాబట్టి దీన్ని రివర్స్ చేద్దాం, 3 2 1. అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని రివర్స్ చేద్దాం, 8 7 6 5 4. అండ్ ఇప్పుడు ఈ ఎంటైర్ని రివర్స్ చేద్దాం, అప్పుడు ఎట్లా వస్తుంది మనకు, 4 5 6 7 8 1 2 3. ఇదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్. సో సింపుల్, అంటే స్టార్టింగ్ మనం ఎట్లా చేస్తున్నాము, రివర్స్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి 0 నుంచి డి ఎలిమెంట్స్ వరకు రిటర్న్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి రివర్స్ చేస్తున్నాము, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, డి నుంచి n-1 ఇండెక్స్ వరకు రివర్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, మళ్ళీ 0 నుంచి n-1 ఇండెక్స్ వరకు రివర్స్ చేస్తున్నాం. సింపుల్, ఓన్లీ 3 స్టెప్స్. బట్ ఇనిషియల్గా డోంట్ ఫర్గెట్ d ఈజ్ ఈక్వల్స్ టు d మాడ్యులో n చేయాలని. సో ఇప్పుడు దీనికే మనము స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే 0 నుంచి డి ఎలిమెంట్స్కి రివర్స్ చేయడానికి O ఆఫ్ డి అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ డి నుంచి n-1కి చేయడానికి O ఆఫ్ n-d అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ దెన్ O ఆఫ్ n కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 అవుతుంది. ఎందుకు O ఆఫ్ 1 అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏం అరేని యూజ్ చేయలేదు టెంపరరీగా, అండ్ అరే లిస్ట్ని యూజ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ వాళ్ళు ఇచ్చిన అరేని మాత్రమే యూజ్ చేసినాం. అందుకే ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అవుతుంది. నాకు తెలిసి అన్ని వీడియోస్లలో ఇదే వీడియో
ఓన్లీ షార్ట్‌గా అంటే సింపుల్‌గా ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది ఫినిష్ అవ్వడం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో గనక మీకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ దేర్. ప్లీజ్ లైక్, షేర్, subscribe to our channel DSA Telugu Zone. Thank you for watching.